నమస్కారం. వైకుంఠ ఏకాదశి వైభవం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. వైకుంఠ ఏకాదశి రాబోతోంది. మన ఇంట్లో ఏ పండక్కైనా కూడా మనము పూజలు నైవేద్యాలు అంటూ హడావిడి చేస్తాం. కానీ ఈ పండక్కి మాత్రం ఈ హడావిడి ఏమీ ఉండదు. కేవలం క్షణకాలమైనా సరే ఉత్తర ద్వారం నుంచి వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకుంటే చాలు అని భావిస్తూ ఉంటాం. మరి ఇంతటి పర్వదినాన మనం ఎలాంటి సంప్రదాయాలను పాటించాలి, ఎలాంటి నియమ నిష్ఠలతో ఉండాలి అన్న విషయాలన్నీ కూడా ఈనాటి కార్యక్రమంలో తెలుసుకుందాము. ఇక వీటన్నిటి గురించి తెలియజేయడానికి ఈనాటి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ బాచుంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు. వారితో మాట్లాడి మనం వారిని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తేనమ్మా. గురుగారు, ముందుగా ఒక చిన్న ప్రశ్న అండి. ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని ఎందుకు అంటారు? శరదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే వనమాలి గదీశార్ంగీ శంఖీ చక్రీ జనందకీ శ్రీమాన్నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు. ధనుర్మాసం అనగానే సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించినటువంటి సమయం ధనురాయణం, ధనుర్మాసం. ఈ ధనుర్మాసం పరమ పవిత్రమైనటువంటి మాసం. ఈ ధనుర్మాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని పిలువరు. ఎందుకంటే ముక్కోటి ఏకాదశి వేరు, వైకుంఠ ఏకాదశి వేరు, ఈ పుష్యమాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష ఏకాదశులు వేరు. సాధారణంగా పురాణాల్లో చూస్తే షడ్వింశతి ఏకాదశి మాహాత్మ్యం అనేటువంటి పేరుతో ఒక గ్రంథం ఉంది. అంటే వివిధ పురాణములలో చెప్పబడినటువంటి ఏకాదశి వ్రత మాహాత్మ్యములు. 12 నెలలు మనకు మొత్తం చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము, శ్రావణము ఇలా వస్తాయి కదా. 12 నెలలకు ప్రతి నెలకు 2 ఏకాదశులు, శుక్లపక్ష ఏకాదశి, కృష్ణపక్ష ఏకాదశి, 24 ఏకాదశులు. 12 రెండ్ల 24. మరి 26 ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఇంకొక 2 ఏకాదశులు అధిక మాసంలో చెప్తారు. అధిక మాసంలో వచ్చేటువంటి 2 ఏకాదశులు కలిపితే మొత్తం 26 ఏకాదశులు. ఈ 26 ఏకాదశుల పేర్లలో ధనుర్మాసంలో వచ్చేటువంటి ఏకాదశికి ఈ పేరు ఎక్కడ లేదు. ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి అనేటువంటిది కొన్ని సందర్భాల్లో మార్గశీర్ష మాసంలో వస్తుంది, కొన్ని సందర్భాల్లో పుష్యమాసంలో వస్తుంది. ఈ పుష్యమాసంలో కూడా ఒకసారి శుక్లపక్షంలో రావచ్చు, కృష్ణపక్షంలో రావచ్చు. ఒక్కటి మాత్రం వాస్తవం ఏమిటి అంటే వైకుంఠ ఏకాదశి ఎప్పుడు ధనుర్మాసంలోనే వస్తుంది. ధనుర్మాసంలో వచ్చేటప్పుడు మాత్రము శుక్లపక్షంలో మనకు కనిపిస్తుంది. అందుకే ఇక్కడ ఈ సంవత్సరం గనక చూసినట్లయితే పుష్య శుక్లపక్ష ఏకాదశి ధనుర్మాసంలో చివరి రోజు దాదాపు. దీని పేరేమిటి? వైకుంఠ ఏకాదశి అని మనం పిలుస్తున్నాం. కానీ దీనికి షడ్వింశతి ఏకాదశి మాహాత్మ్య గ్రంథము పుత్రదా ఏకాదశి అని చెబుతోంది. దీని పేరు పుత్రదా ఏకాదశి. అంటే ఈ ఏకాదశి రోజున పుత్రులు లేనటువంటి వారు, పుత్ర సంతానం కావాలి అని అనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ ఏకాదశి రోజున పుత్ర సంతానం కోసము ఈ వ్రతాన్ని ఆచరిస్తే పుత్ర సంతానం కలుగుతుంది. తత్ఫలితంగా వంశం అనేటువంటిది వృద్ధి కలుగుతుంది, గోత్రం అనేది వృద్ధి చెందుతుంది అనే విషయంలో ఈ విధంగా చెప్పడం జరిగింది. కాబట్టి దీని పేరు
పుత్రద ఏకాదశి. గురుగారు, మరి వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి తీరాలా? ఉపవాసం ఉండి తీరాలా అన్నప్పుడు ఖచ్చితంగా ఉండి తీరాలి. ఏకాదశి అనేటువంటి వ్రతము నిత్యవ్రతమా నైమిత్తిక వ్రతమా అని చూస్తే ఏకాదశి నిత్యవ్రతం, ఇది నైమిత్తిక వ్రతం కాదు. అంటే సృష్టిలో ఉన్నటువంటి సకల ప్రాణికోటి, ముఖ్యంగా మనుష్యులు, అన్నగత ప్రాణులైనటువంటి మానవులు భారతీయ హిందూ ధార్మిక సంప్రదాయాన్ని, సనాతన ధర్మాన్ని అనుష్ఠిస్తున్నటువంటి ప్రతి భారతీయుడు తప్పకుండా ఈ ఏకాదశి నాడు ఉపవాసం చేసి తీరాలి. దీనికి మినహాయింపులు లేవు. మినహాయింపులు ఉన్నాయి. ఎవరికి? వృద్ధులకు, గర్భిణీ స్త్రీలకు, చిన్న పిల్లలకు, రోగగ్రస్తులకు మాత్రమే నియమం తప్ప ఇంకా మిగతా వారందరూ శక్తి ఉన్నటువంటి మనబోటి వారు ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు నువ్వు ఉండాలి ఖచ్చితంగా, తప్పకుండా నేను ఉండాలి. ఏకాదశి ఉపవాసం ఉండకపోతే ఏకాదశి నాడు ఎవడైతే అన్నం తింటాడో వాడు స్వమాంసం భుజించినట్టు అని శాస్త్రంలో చెప్పారు. తన మాంసాన్ని కోసుకొని తింటే ఎంత పాపమో, ఏకాదశి నాడు అన్నము తింటే అంత పాపము. ఈ మాట చెబితే చాలామంది కష్టపడవచ్చు, కానీ ఉన్న విషయం చెప్పాలి కాబట్టి చెబుతున్నా. ఏకాదశి నాడు కావాలి అని అన్నం తినేటువంటి వాళ్ళు మాత్రము పాపం చేసిన వారే అవుతారు తప్పకుండా. కాబట్టి ఏకాదశి అనేటువంటిది ఉపవాసం చెయ్యవలసినటువంటి రోజు. ఇక ఈ సంవత్సరం మనకు ఈ పుష్యమాసంలో ధనుర్మాసం చివరి రోజుగా వైకుంఠ ఏకాదశి వచ్చింది. దీని పేరు వైకుంఠ ఏకాదశి, దీని పేరు ముక్కోటి ఏకాదశి. సాధారణంగా ధనుర్మాసంలో ప్రాతకాలంలోనే, అంటే సూర్యోదయాతు పూర్వమే నిద్రలేచి విష్ణు ఆలయాలకు వెళ్ళి ఆండాల్ తల్లి పాడినటువంటి తిరుప్పావై పాశుర ప్రబంధమును చదివి భగవానుడికి బాలభోగాదులు నివేదన చేసి పంచపంచ ఉషక్కాలంలోనే చక్కగా అభిషేకాదులు నిర్వర్తించి సూర్యోదయాతు పూర్వమే విష్ణు ఆరాధన, శివారాధనలు కనుక చేస్తే అది ధనుర్మాసం వ్రతం. ఈ ధనుర్మాసం వ్రతంలో ఈ ఏకాదశి వైకుంఠ ఏకాదశిగా వచ్చింది కాబట్టి తప్పకుండా వైకుంఠ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ ఉపవాసం చేసి తీరవలే. శక్తి ఉన్నటువంటి వారు అన్నం తినకండి, దానికి ప్రత్యామ్నాయంగా ఏదో ఒక కొద్ది ఆహార పదార్థం తీసుకుంటే సరిపోతుంది. గురుగారు, మరి ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది మనకి, ఇది ఎందుకు ఈ ఒక్కరోజు మాత్రమే ఉంటుంది? దీని యొక్క ప్రత్యేకత ఏంటంటారు? వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి నాడు ప్రత్యేకమే ఈ ఉత్తర ద్వార దర్శనం. ఎందుకు ఈ ఉత్తర ద్వార దర్శనము అంటే, ఉత్తరము అన్నప్పుడు జ్ఞానము అని అర్థము. ఉత్తర మార్గము అంటే జ్ఞాన మార్గము. మనకు సంప్రదాయంలో పూర్వమీమాంస, ఉత్తరమీమాంస అని రెండున్నాయి. పూర్వమీమాంస కర్మను గూర్చి చెబితే, ఉత్తరమీమాంస బ్రహ్మతత్వాన్ని గూర్చి చెప్పింది. వేదాంతము, జ్ఞానాన్ని బోధించేటువంటిది. కాబట్టి ఉపనిషత్ ప్రతిపాదితమైనటువంటి జ్ఞానమును పొందటానికి చేసే సాధన ఈ సమయం. కాబట్టి ఉత్తర ద్వారము అంటే మనమంతా కర్మ మార్గము నుండి జ్ఞాన మార్గము వైపు ప్రయాణం చెయ్యాలి అనేది అంతరార్థము. అదంత సులువైనటువంటి విషయం కాదు. సూర్యుడు కర్కాటకంలోకి ప్రవేశిస్తే దక్షిణాయనం. కార్ముకంతు పరిత్యజ్య ఝషం సంక్రమతే రవిః, ఇది శాస్త్రం. కార్ముకం అంటే ధనుస్సు. ధనుర్రాశిని విడిచిపెట్టి సూర్యుడు ఝషం అంటే మొసలి మకరంలోకి ప్రవేశిస్తే 6
నెలలు ఉత్తరాయణం. ఉత్తరాయణ పుణ్యకాల ఆరంభం ఇప్పుడు ఒకటి. మరి దేవాలయంలో ఉత్తర ద్వార దర్శనం ఏమిటి అంటే, దక్షిణాయనం అనేటువంటిది పితృదేవతాపరము, ఉత్తరాయణం అనేటువంటిది దేవమార్గము. ఇది కర్మ మార్గము, ఇది దేవమార్గము. ఇది పితృమార్గము, ఇది దేవమార్గము అని రెండు చెబుతారు. దేవ పర్వములన్నీ కూడా ఆరంభమవుతాయి ఉత్తరాయణం నుండి. దక్షిణాయనం అంతా మహాలయ పక్షములు, తర్వాత దక్షిణాయనం కర్మకాండకు ప్రాధాన్యం ఇచ్చేటువంటి పండుగలన్నీ కూడా, వ్రతాదులు, నోములు ఇవన్నీ కూడా చేస్తారు. కాబట్టి ఉత్తరద్వార దర్శనము అంటే ఇక్కడ సూర్యుడు తులలో ఉన్నప్పుడు, ఇక్కడంతా సూర్యుడికి సంబంధించినటువంటి పండుగే ఈ పండుగ. సూర్యుడు తులలో ఉన్నప్పుడు మనకు కార్తీక మాసం వస్తుంది. కార్తీక శుక్లపక్ష ఏకాదశిని ఏమంటాం మనం? ఉత్థాన ఏకాదశి అంటాం. ఆషాఢమాస శుక్లపక్ష ఏకాదశిని ఏమంటాం? శయనైకాదశి అని పిలుస్తాం. అంటే ఆషాఢమాసంలో శయనించినటువంటి నారాయణుడు క్షీరసాగరంలో కార్తీక మాసంలో నిద్రలేస్తాడు. దీన్నే చాతుర్మాస్య వ్రతము అంటారు. 4 నెలలు చాతుర్మాస్య వ్రతం చేస్తారు, ఆషాఢమాసము నుంచి కార్తీక మాసం పర్యంతం. కార్తీక శుక్లపక్ష ఏకాదశి నాడు లేచినటువంటి దామోదరుడిని దేవతలంతా ఈ వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠమునకుండేటువంటి ఉత్తరం వైపుండే ద్వారము తెరిస్తే సనక సనందన సనత్కుమార సనత్సుజాత వశిష్ఠ వామదేవ జాబాలి కాత్యాయన మార్కండేయాది మాననీయ మహత్తర మహర్షులు దేవతా గణములన్నీ వెళ్ళి ఈరోజు వైకుంఠానికి ఉండేటువంటి ఉత్తర ద్వారము ద్వారా భగవానుణ్ణి దర్శిస్తారు. దానికి సంకేతంగానే ఈ పండుగ ఎక్కడ మొదలైంది? శ్రీరంగ క్షేత్రంలో ప్రధానంగా మొదలైంది. అందుకే వైష్ణవ దివ్య దేశాల్లో దివ్యపదంగా అత్యంత శక్తివంతమైనటువంటి పుణ్యప్రదేశంగా వైష్ణవ సంప్రదాయవాదులంతా భావించేటువంటి శ్రీరంగధామం. శ్రీరంగంలో చూడాలి ముక్కోటి ఏకాదశి ఎంత వైభవము, ఏమి వైభవము. ఆ రంగనాథుడిని ఈ రోజున ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తరద్వారము నుంచి తీసుకొని వచ్చేటువంటి సమయంలో లక్షలాది జనం చూస్తారు. కాబట్టి వైకుంఠము అంటే శ్రీరంగ క్షేత్రము, అలాగే వైకుంఠము అంటే తిరుమల. తిరుమలలో కూడా ఉత్తరద్వారం ఉంది. మనం ఆనంద నిలయానికి వెళ్ళేటువంటి సమయంలోనే ఉత్తరం వైపున ఉత్తరద్వారం అంటూ ఒకటి పెడతారు. దాని లోపలి నుంచి వెళ్ళి అలా ఇలా తిరిగి బయటకు వస్తాం. కాబట్టి వైకుంఠ ద్వారము తెరుస్తారు తిరుమల క్షేత్రంలో. తిరుమలలోనే కాదు, భద్రాచల క్షేత్రం భూలోక వైకుంఠంగా మనకు తెలంగాణకే తలమానికమైన అద్భుతమైనటువంటి క్షేత్రం భద్రాచల శ్రీరామచంద్ర సీతారామచంద్ర స్వామి వారు. శ్రీరామచంద్రస్వామి ఆయన రామచంద్రుడు. ఆ రామచంద్రమూర్తిని ఉత్తరద్వార ద్వారా ఎంతోమంది దర్శిస్తారు. అలాగే గోదావరి తీరాన్ని ఆనుకున్నటువంటి మా ధర్మపురి నరసింహస్వామి స్వామివారికి ఉత్తరద్వారం ఉంది. ఈ రోజున ఉత్తరద్వారం తెరిస్తే ఆ లక్ష్మీ నరసింహస్వామి వారు ఊరేగింపుగా ఉత్తరద్వారం నుంచి బయటికి వచ్చేటువంటి సమయంలో వేలాది జనం చూసి పులకించిపోతారు. కావున ఇది సంప్రదాయము. ఈ రోజున ఉత్తరద్వారము ద్వారా భగవానుడైనటువంటి నారాయణుణ్ణి కనుక దర్శిస్తే వాడికి పునర్జన్మ అనేటువంటిది లేదు అని ఆగమశాస్త్ర గ్రంథాలు చెబుతూ ఉన్నాయి. ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేసి గేయం గీతానామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం. భగవద్గీతను, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఉదయకాలంలో, శివ సహస్రనామ స్తోత్రాన్ని సాయంకాల సంధ్యా సమయంలో, ఉదయం విష్ణు సహస్రం, సాయంత్రం శివ సహస్రనామ స్తోత్ర పారాయణం
ఏకాదశి రోజున చేసి ఉత్తరద్వార దర్శనం కనుక చేస్తే వాడికి గ్రహబాధలు తొలగిపోతాయి, సకల శ్రేయస్సులు కలుగుతాయి, అంతులేని అద్భుతమైనటువంటి పుణ్యకర్మ సముపార్జన చేసిన వాడవుతాడు మానవుడు. అందుకే చెయ్యాలి. గురుగారు, మరి వైకుంఠ ఏకాదశి రోజున మనం ఆ స్వామి వారికి ఎలాంటి నైవేద్యాలను సమర్పించాలి? యదన్నం యస్య భుంక్తే తదన్నం తస్య దేవతాః. ఇది వచనం. నువ్వు ఏం తింటే అదే నైవేద్యం. పండ్లు తిన్నామా, పండు నైవేద్యం పెట్టండి. కొద్దిమంది తెలంగాణ ప్రాంతంలో ఉపవాసానికి ఈ సగ్గు బియ్యం వాడతారు బాగా. అంటే ఇది ఉత్తర భారతదేశం నుంచి వచ్చింది మనకు. సగ్గు బియ్యాన్ని పోపు పెట్టకుండగా కిచిడి అని చేస్తారు. ఉపవాసానికి ఇది మహత్తరమైన పదార్థము అని అందరి భావన. దానిలోనే కాస్త వేరుశనగ బాగా దంచి వాటిని వేస్తారు, మంచిగా కాజు బాదం అన్నీ, ఇంకా ఎంత ఉంటే అంతే. అదే నైవేద్యం పెట్టండి. అది కొద్దిమంది తింటారు. కొద్దిమంది ఉపహారం అనేటువంటి పేరుతో చపాతీలు చేసుకొని తింటారు. కాబట్టి ఎవరు ఏది తింటే అది నైవేద్యంగా పెట్టడం అలవాటు. వైష్ణవ దేవాలయాల్లో చూడండి, భగవంతుడికి ఉపవాసం ఏమిటి? ఉపవాసం మనకు, ఆయనకు కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. కొద్దిమంది ఏకాదశి నాడు ఏది పెట్టరు, ఎందుకంటే మేము ఉపవాసం ఉన్నామని. భగవంతుడు ఏమనుకోడు. కానీ ఉపవాసం అనేది ఆయనకా, ఉపవాసం మనకా? మనకు ఉపవాసం, ఆయనకు నైవేద్యం పెట్టాలి. కాబట్టి చక్కగా పటిక బెల్లం, గోక్షీరము, బెల్లము, అలాగే చెరకు ముక్కలు, మిశ్రి, కాజు, పిస్తా, బాదాం లాంటివి, ఎండు ద్రాక్షలు, వీటన్నింటినీ ఏకాదశి రోజున నివేదనగా పెట్టవచ్చు. లేదు మేము ఈ పదార్థము తింటున్నాము అంటే ఆ పదార్థం భగవంతుడికి నివేదన చేస్తే అదేమవుతుంది? ప్రసాదం అవుతుంది. ఆ ప్రసాదాన్ని భుజించడం దోషం కాదు. కాబట్టి యదన్నం యస్య భుంక్తే తదన్నం తస్య దేవతాయాః అని స్పష్టంగా శాస్త్రవచనం ఉంది. కాబట్టి ఎవరు ఏది తింటే అదే పెట్టడం అనేది సంప్రదాయం. ఇది శాస్త్రవిహితమైన మార్గం. గురుగారు, మరి వైకుంఠ ఏకాదశి రోజున మనం తప్పక పాటించవలసిన సాంప్రదాయాలు ఏంటి? ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి నాడు తప్పగా పాటించవలసిన నియమములు ఏమిటంటే, అధికంగా మాట్లాడకూడదు, వ్యర్థ సంభాషణ పనికిరాదు, విపరీతముగా భోజనాదులు పనికిరావు, భగవంతుడి యొక్క నామ సంకీర్తనము చెయ్యాలి, ప్రాతకాలంలోనే సూర్యోదయాతు పూర్వము తలస్నానం చెయ్యాలి, వీలైతే విష్ణు సహస్రనామ స్తోత్రము, శివ సహస్రనామ స్తోత్ర పారాయణాదులు చెయ్యాలి, రోజంతా భగవన్నామ సంకీర్తనంతో గడపాలి, ఏవీ లేనటువంటి పేదవారికి ఎంతో కొంత దానం చెయ్యండి, గోక్షేత్రముకు వెళ్ళి గోవుల చుట్టూ ప్రదక్షిణములు చేసి గోవుకు గ్రాసం పెట్టండి. ఇవన్నీ కూడా చేయవచ్చు మకర సంక్రాంతి సమయాన, అలాగే ఈ ముక్కోటి ఏకాదశి సమయాన, వైకుంఠ ఏకాదశి సమయాన. మరి ఏమి చెయ్యకూడదు అంటే, చేయకూడని పనులు చాలా ఉన్నాయి. చేయాల్సిన పనులు డూస్ అండ్ డు నాట్స్. చెయ్యాల్సినటువంటి పనులు ఇవైతే, చెయ్యకూడని పనులు మధ్యాహ్నం నిద్రపోవటం, మద్యము తాగటము, మాంసము తినటము, ఉల్లి వెల్లుల్లి తినటము, అలాగే నిలబడి తినటము, పరిగెత్తుతూ తినటము, ఇవేవి కూడా చేయకూడదు ఏకాదశి రోజున. ఏకాదశి రోజున అన్నమును తినకూడదు మన దగ్గర. ఇవన్నీ కూడా ఖచ్చితంగా పాటించాల్సిన నియమములు. భగవన్నామము చేస్తూ భగవంతుడికి సమీపంలో భగవద్ దర్శన అనుభూతితో, భగవద్ అనుభవంతో సర్వకాలములయందు ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిని సంకీర్తనం చేస్తూ ఉండటమే అసలు సిసలైనటువంటి ముక్కోటి ఏకాదశి నియమం. ఇది రహస్యం. గారు, మరి ఈనాటి కార్యక్రమంలో ఈ ప్రశ్నలన్నిటికీ కూడా శాస్త్రీయమైన సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.